తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత, ప్రజలు ప్రాణత్యాగాలు చేసినప్పుడు, తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, రాష్ట్ర హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయ పొత్తులు పెట్టుకుని తెలంగాణకు అన్యాయం చేసిన శక్తులతోనే కలిసి నడుస్తూ ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకమని విమర్శించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ యువత, తెలంగాణ ఆత్మగౌరవం అవమానింపబడిన ప్రతి సందర్భంలో మౌనం పాటించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు రక్షకుడిగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ కోసం మేము బరాబర్ వాయిస్ లేపుతాము, మేము గలం ఊపుతాము, తప్పకుండా మేము తెలంగాణ కోసం మేము న్యాయం చేస్తామని చెప్పి వారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఒక ప్రశ్న నేను అడగదలుచుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని. మీరు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ నరేంద్ర మోడీ గారిని బండబూతులు తిట్టి గత 10 సంవత్సరాలు మీ ఎంటైర్ క్యాంపెయిన్ బీజేపీ మీద మళ్ళా చంద్రబాబు నాయుడు మీద మీరు ఎట్లయితే విమర్శలు చేసినారో, మళ్ళీ ఎలక్షన్ ముందు వాళ్ళతోటే పొత్తు పెట్టుకొని ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఈరోజు మీరు కూర్చున్నారో, తెలంగాణ అగేన్స్ట్ ఆంధ్ర నాయకులు ఏదైతే టీడీపీ మహాసభలో తెలంగాణ పదము డిక్షనరీలో లేదని చెప్పి ఏదైతే కించపరిచి మాట్లాడినారో, మళ్ళా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ పాకిస్తాన్ తోటి ఎప్పుడైతే పోల్చిందో అప్పుడు మీరు ఏడవలేరు సార్, మీ వాయిస్ ఎందుకు లేపలేదు సార్? ఇప్పుడు మీరు మేము తెలంగాణ కోసం ఇది చేస్తాం అది చేస్తాం అంటే నిజంగా ప్రజలని మబ్బు పెట్టి కేవలము సిబిఎన్ మోడీ గారి బి టీం లెక్క కనపడుతుంది, కానీ నిజంగా తెలంగాణ కోసం మీరు చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది.